ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామంటే మామూలుగా ఇటు వెళ్తే చింతూరు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఘాటి దిగిన తర్వాత మామూలుగా మనం మారేడుపల్లి ఘాటి అంతా దిగిన తర్వాత లాస్ట్లో వ్యూ పాయింట్ ఉంటుంది కదా, వ్యూ పాయింట్ నుంచి కొద్దిగా ముందుకు రావాలి. ముందుకు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఎవరు మనకి కాలుతో మీరు చూడొచ్చు, ఇక్కడ ఎవ్వరు లేరు. ఎందుకుంటారంటే ఈ ప్లేస్ ఎవరికి తెలియదు. తెలుసు అంటే తెలుసు, కొద్ది మందికి తెలుసు, కానీ చాలా రేర్ వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఎందుకు బెటర్ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఓకే, చూద్దాం రండి. ఫోటో షూట్స్ అయినా మామూలుగా ఎప్పుడైనా మనం ఏదైనా కొంచెం టైం స్పెండ్ చేద్దామన్నా సరే ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చూపిస్తుంది. వాటర్ చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో. మనం ఏదో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇక్కడికి వస్తే. ఈ ఇసుక కూడా యాక్చువల్లీ ఇది నది కాబట్టి ఇసుక అన్నది చాలా తక్కువ కనిపిస్తుంది వర్షాకాలం, కానీ ఇక్కడ మనకి కొద్దిగా ఇసుక కూడా ఉంది. మనకి ఏదైనా ఫోటో షూట్లు ఇలా ఫైర్ క్యాంపులు అలాంటివి వేసుకోవడానికి ఇక్కడ సూపర్ లొకేషన్ అన్నమాట. ఇది వేరే ఉన్నాయి మనకి, వాటర్ పైనుంచి పడేవి ఇవన్నీ ఎదురు ఉన్నాయి. కాదు అక్కడ ఏంటంటే జనం ఎక్కువ ఉంటారు, మనకి ప్రైవసీ ఉండదు. మనకి పీస్ఫుల్గా ఉండాలి, మంచి లొకేషన్ ఉండాలి అనుకుంటే ది బెస్ట్ లొకేషన్ అనమాట. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఈ ప్లేస్లో నేను టైం స్పెండ్ చేస్తాను. చూడడానికి సూపర్ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది, జనాలు ఎవరు ఉండరు, తక్కువ ఉంటారు, ఉన్న ఒకరిద్దరు ఉంటారు. చూడవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ప్లేస్లో మనం ఉమ్మేద్దాం రండి.